6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఇదే కాశీ గురించి నాకు ఇంకో ప్రశ్న కూడా ఉంది. చెప్పండి. ఇప్పుడు మనం శ్మశానానికి వెళ్తే అశుభమని శ్మశానం వైపు చూడకూడదని కూడా అంటారు. అలాంటిది కాశీలో ఇక్కడ గుడి ఉంటే ఇక్కడ శవాలు కాలుతూ ఉంటాయి. ఆ శవాల మీద నుంచి పొగ శివుడికి వెళ్తూ ఉంటుంది. మరి అది శ్మశానం లాగానే కదా. అసలు మీరు విన్నారో లేదో, కాశీకి వెళ్ళినప్పుడు కాశీలో సంకల్పం చెబుతాం కదా, మనం శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణ, గోదావరి యోర మధ్యప్రదేశే కృష్ణ, కావేరి యోర మధ్యప్రదేశ్ అని చెప్పి మనం సంకల్పం చెబుతూ ఉంటాం. కానీ కాశీలో మహాశ్మశానే అని చెప్పి సంకల్పం చెప్తారు. మొత్తం కాశీ పట్టణం మొత్తం 2600 యోజనాల విస్తీర్ణం కాశీ పట్టణం. అంటే ప్రపంచంలో ఒకప్పుడు అన్ని సిటీస్ కంటే పెద్ద సిటీ ఏదంటే కాశీ. అవునవును, పురాణాల ప్రకారం అయితే కాశీ 2600 యోజనాలు. నన్ను ఒక యోజనం అంటే 7 మైళ్ళు. 7 మైళ్ళు ఒక మైలు అంటే 1.5 కిలోమీటర్. అవును, ఒక యోజనం అంటే 7 మైళ్ళు. ఒక మైలు అంటే 1.5 కిలోమీటరు. ఈ లెక్కన కాశీపట్టణం ఎంత పెద్దది? 2600 యోజనాల విస్తీర్ణంతో ఉన్న కాశీపట్టణం ఎంత పెద్దది? ఇదంతా కూడాను మహాశ్మశానం అనే చెప్తాడు. నిజంగా ఓ మాట చెప్పాలంటే, మరి కాశీలో పోతే ఈ శవాల పొగ పీలుస్తుంటే మనకు అనారోగ్యం వస్తుంది కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పి అంటూ ఉంటాం. అందుకనే ఇప్పుడు ఆకలిస్తే అన్నం తింటాం కదా, ఆకలి లేకుండా తినలేం కదా. ఆకలి అన్నము రెండు ఉన్నాయి కదా, అవునా? ఏదైతే శ్మశానంలో వచ్చేటువంటి మా పొగ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రమాదకరం అని చెప్పి నీతి శాస్త్రంలో కూడా చెప్తూ ఉంది. బాలార్కో ప్రేత ధూమశ్చ వృద్ధాశ్రీ పిల్వలోదకం రాత్రో దజ్జన్న భక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ప్రొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు, అలాగే ఈ ప్రేత ధూమం ఏదైతే శ్మశానం నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో అది, అలాగే మగవాళ్ళ కంటే పెద్ద వయసు ఎక్కువ ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటం, రాత్రిపూట పెరుగన్నం తినడం, ఇవన్నీ కూడా ఆయుక్షీణం అంటాడు. ప్రతి రోజుకి ఆయుష్ తగ్గిపోతుందని చెప్తాడు, దాంట్లోనే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రేతధూమం అనేటువంటిది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కానీ ఆకలి అన్నం అనేటువంటివి రెండు ఎట్లా ఉన్నాయన్నా, ఏదైతే అవసరం ఉందో అవసరానికి కావాల్సిన పదార్థం ఉంది, అవునా? కాశీలో ఎంత శ్మశానంలో మనం పొగ పీల్చుకుంటూ ఉన్నా, శివుడి మీదకి వస్తూ ఉన్నా, అక్కడ ఉండేటువంటి ప్రమాదాన్ని అరికట్టడానికే గంగమ్మ తల్లి అక్కడ పుట్టింది. ముఖ్యంగా చెప్పాలంటే గంగాదేవి అక్కడ ప్రవహించే దేనికి అంటే, ఇప్పుడు మనం చూడండి, చూడటానికి మురిగ్గా ఉన్న నీళ్ళలో కూడా స్నానం చేస్తాం గంగా నదిలో. అవును, చేస్తూనే ఉంటారు. నిజంగా మాట చెప్పండి, కొన్ని శవాలు కూడాను సగం కాలిన తర్వాత తీసేసి పడేస్తుంటారు బిజీగా ఉంటే సమయంలో. అక్కడ అసలు ఖాళీ ఉండదు, ఎప్పుడు రావణ కాష్టం ఉంటారు. దాన్ని 24 గంటలు కలుతూనే ఉంటే ఆ శవాన్ని సగం కాలగానే తీసేసి పక్కన పడేస్తూ ఉంటారు. అసలు అంటే అది కూడా తప్పేనన్న, అట్లా చేయడం కూడా తప్పే. నిజంగా మాట చెప్పాలంటే శరీరం పరిపూర్ణంగా కాలకపోతే వాళ్ళ ఆత్మఘోష ఉంటూనే ఉంటుంది. అందుకనే మనం కపాల మోక్షం అంటాం. ఇప్పుడు శవాన్ని దహనం చేసేటప్పుడు ఏం చేస్తారు? కపాల మోక్షం అంటారు. కపాల మోక్షం అంటే మనం శరీరం తగలబెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ టప్ అనే సౌండ్ వస్తుంది, విడిపోతుంది, ఇక్కడ వస్తుంది ముఖ్యంగా. ఇది పగిలిపోతుంది ఇక్కడ. ఇది పగిలిపోయినప్పుడు టప్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాతనే ఆ తల కొరువు పెట్టినటువంటి కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోయి స్నానం చేయాలి. అంతవరకు అక్కడే ఉండాలి. ఇప్పుడు అది కూడా పాటించట్లేదు చాలా మంది. ఏంటంటే ఈ మన శ్మశానం ఉండేటువంటి కాటి కాపర్లు లేదంటే పురోహితుడు అయిపోయింది పదండి అంటున్నాడు. కానీ ఆ కపాల మోక్షం అనేటువంటిది అసలు బ్రతుకున్నప్పుడు కలిగేటువంటి వాడు కొంతమంది ఉన్నారు. ఇలా కూర్చొని ధ్యానంలో కూర్చొని కపాలం పగిలిపోయి ప్రాణం అక్కడికక్కడే పోయినటువంటి మహనీయులు చాలా మంది ఉన్నారు. అలా కూడా జరుగుతుందా? చాలా మందికి. ఇప్పుడు మీరు అంటే నేను సినిమా టెక్ అని చెప్పడం లేరు, అరుంధతి ఒక సినిమా ఉంది, దాంట్లో కొబ్బరికాయలు తీసుకొని ఆమె శిరస్సును కొడుతూ ఉంటారు, అవునా? ఆ కపాల మోక్షం కోసమే కొట్టేదాన్ని. అవునా? నాకు తెలీదు. అంటే మనకి పంచప్రాణాలు అంటాం కదా, ఈ 5వ ప్రాణం ఎక్కడి నుంచి పోతుంది అంటే ఇక్కడి నుంచి పోతుంది, సహస్రారం నుంచి పోతుంది. కాబట్టి అదే కపాలం. ఆ కపాల మోక్షం జరిగేంత వరకు తప్పనిసరిగా కర్త అక్కడ ఉండాలి. ఆ శబ్దం విన్న తర్వాతనే ఈ ఆత్మకి ఈ లోకానికి సంబంధం లేదని చెప్పడం. అది ప్రాణం పరిపూర్ణంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆత్మకి ఈ లోకానికి సంబంధం లేదు, వెళ్ళిపోయింది అని చెప్పడం.
చనిపోయిన వెంటనేట మనిషి కూడా యమధర్మరాజు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక్కసారి ఆ పరిసర ప్రాంతాలు మొత్తం చూపించి మళ్ళీ కిందకి పంపిస్తాడు వెంటనే అదే రోజున. పంపిస్తే అక్కడి నుంచి కర్మ ప్రారంభం అవుతుంది. 12 రోజులు ఇక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. ఆ కర్త ఎవరైతే కర్త చేస్తూ ఉంటాడో కర్మ చేసేటువంటి కొడుకు, ఆ కొడుకు శరీరంలో ఆవాహితమై ఆ ఆత్మ ఉంటుంది ఉంటుందా తప్పనిసరిగా. అందుకనే మనం కర్మ చేసేటప్పుడు చూడండి తడిగుడ్డలతో కర్మ చేయమని చెప్తారు. అవునా? అలాగే 12 రోజులు కూడా నిత్యకర్మ చేసేటప్పుడు రోజుకు 3 స్నానాలు, మృత్తికా స్నానం అని చెప్పి చెరువు మట్టి కానీ పుట్టమట్టి కానీ లేదంటే మన తులసి కోటల మట్టి కానీ తీసుకొని స్నానం చేస్తుంటారు. 3 స్నానాలు ఉంటాయి ప్రతిరోజు కూడా. 12 36 స్నానాలు తడిగుడ్డతోనే చేస్తాడు. తిలతర్పణ వదులుతారు. మన ఇంటి పేరుతో వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ పేరుతో నువ్వులతో తర్పణ వదులుతారు. మిగిలిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ధర్మోదకాలని చెప్పి వదులుతారు. ఇది తిలోదకం ధర్మోదకం చెప్పి వదులుతూ ఉంటారు. ఈ 12 రోజులు వీడు తడి బట్టలతో ఎందుకు కర్మ చేయాలి, ఎందుకు 36 సార్లు స్నానం చేయాలి అంటే చనిపోయినటువంటి మనిషిని మనం దహనం చేసిన తర్వాత ఆ ఆత్మ తాపంతో రగిలిపోతూ ఉంటుందిట వేడికి. ఆ ఆత్మ వీడిలో ఉంటుంది కాబట్టి వీడు తడి బట్టలు కట్టుకొని చేయడం ద్వారా దానికి ఆత్మకి తాప ఉపశమనం కలుగుతుందని చెప్తారు. తాపోపశమనార్థం మృత్తికా స్నానం కరిష్యే, తాపోపశమనార్థం తాపతృప్త్యర్థం తిలోదకాన్ని కరిష్యే, తర్వాత ధర్మోదకాలు, ఇవన్నీ కూడాను తాపం తగ్గడం కోసం చేసేటువంటి ప్రక్రియ. వీడు కర్మ చేసేటప్పుడు కూడా తడిబట్టలు కట్టుకుని ఎందుకు చేస్తారంటే దానికోసమే చేస్తాం కదా. ఇలాంటివి జరగకుండా వెళ్ళిపోతున్నారు కుమారులు కూడా. ఇవి కూడా పాపం కిందకు వస్తాయి. సగం కాలిన శవాన్ని నీళ్ళలో పడేసినా కూడా, అంటే శవానికి ఆత్మఘోష ఎంతైతే ఉంటుందో దానికి కారణమైనటువంటి వ్యక్తులకు కూడా చివరికి ఘోష అట్లానే ఉంటుంది. ఎంత బిజీ అయినా మన ధర్మం ప్రకారం ఏదైతే ఉందో దానికి జరగవలసినటువంటి తప్పనిసరిగా అంతిమ సంస్కారం అనేటువంటిది పరిపూర్ణంగా జరగాలి. జరగకపోతే సగం కాలిన తర్వాత పక్కన పడేస్తే వాడు వచ్చి ఎక్కడ తీసుకుని వెళ్తాడు అస్థికలు? ఎక్కడ తీసుకుంటాడు? శవాన్ని నువ్వు గంగలో పడేస్తుంటే అస్థికలు ఎక్కడ ఉన్నాయి కదా. కాబట్టి ఇలా చేయకూడదు. ఇక్కడ ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏదైతే ఈ ప్రేత ధూమం వస్తుందో దాన్ని ఫిల్టర్ చేయడానికే గంగా నది అక్కడ ఉంది. దాని ద్వారా వచ్చేటువంటి అనారోగ్యాలు ఏమైనా ఉంటే ఆ అనారోగ్యాలన్నీ కూడా రోగాలన్నీ కూడాను గంగా స్నానంతో పరిపూర్ణం మొత్తం పోతుంది అవుతాయి. కాబట్టి గంగా నది అక్కడ ఉంది. కేవలం మనకు ఉండేటువంటి ఆరోగ్యాన్ని అందజేయడానికి, ఉండేటువంటి పాపాన్ని కడగడానికి, ఉండేటువంటి దోషాలను నివారణ చేయడం కోసమనే అక్కడ ఉంటుంది. శివుడు కూడా శ్మశానంలోనే ఉంటాడు కదా, అందుకని మహాశ్మశానం అంటారు. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టున్నాం శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు కదా. శివుడు ఎందుకు ఉంటాడు? ఇప్పుడు బ్రతుకున్నప్పుడు మా నాన్న, మా అమ్మ, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా అల్లుడు, మా మామ, మా అత్త, మా బాబాయ్, మా పిన్ని, మా అక్క, మా చెల్లి, అందరూ నా స్నేహితులు, హితులు, శత్రువులు, ఇంతమంది మధ్యలో ఉన్నాం. ఎవరైనా శ్మశానం దాకా రాగలుగుతారు కానీ కట్టెల మీద పడుకుంటాడా? పడుకోడుగా. అక్కడ ఒంటరి అయిపోతున్నాడుగా. దహనం చేశారు, కొడుకు వెళ్ళిపోతున్నాడు, కపాలమోక్షం కాగానే ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. అరే నా వాళ్ళు అనుకున్నాను, నా ఆస్తి అనుకున్నాను, నాతో ఏదీ రాలేదు, నాతో ఎవరూ రాలేదు, నా వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒంటరిని అయిపోయానని ఏడుస్తూ ఉంటే అరే ఎంతమంది వెళ్ళినా నేను నీకున్నాను రా అని చెప్పి ఒడిలో పడుకోబెట్టి ఆ ఆత్మఘోష తగ్గించడం కోసం పరమేశ్వరుడు సాక్షాత్తు శ్మశాన నివాసి అయి అక్కడ ఉన్నాడని చెప్తారు. పార్వతీదేవి అడుగుతూ ఉంటది ఈ ప్రశ్నలన్నీ, మీరు శ్మశానంలోనే ఎందుకు ఉంటారు, ఈ కపాల ధారణ ఎందుకు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను ధైర్యం చెప్పడం కోసం పరమేశ్వరుడు అక్కడ ఉన్నాట. అంతకు మించి ఇంకా దైవం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? అవునా? అంతకుమించి బోళా శంకరుడు ఎవరు ఉంటారు, బోళా మనిషి ఎవరు ఉంటారు, బోళా దేవుడు ఎవరు ఉంటారు ఇక. కాబట్టి అంటే చివరి దశలో కూడా మనకు తోడుచేటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకనే భస్మం, చితాభస్మానే ధరిస్తూ ఉంటాడు. అంటే ఆయనలో ఐక్యం చేసుకోవడం. అందుకని మనకి ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయం చూడండి, భస్మహారతి అని ఒకటి ఇస్తారు. కాశీలు కూడా ఇస్తుంటారు భస్మహారతి. చిట్ట చివరి శవం ఎవరిదైతే తగలబెడుతుందో వాళ్ళ భస్మాన్ని ప్రొద్దునే ఒక సన్యాసి వెళ్ళి బంగారు చాటతో భస్మాన్ని తీసుకుని వచ్చి దాంతో స్వామివారికి భస్మహారతి ఇస్తారు. అంటే నిజంగా ఆ క్షేత్రాలలో చివరి శవంగా తగలబడ్డ వాడి జన్మ కూడా ధన్యమే. వాడు బ్రతుకున్నంతకాలం ఏం చేశాడు తీసి పక్కన పెడితే, చనిపోయిన తర్వాత వాడు భస్మం కూడా శివకైంకర్యానికి ఉపయోగపడిందంటే సర్వసాధారణమైనటువంటి విషయం కాదు కదా. పరమేశ్వరుడికి ఐక్యమయమైనట్టే కదా. కాబట్టి అంత గొప్పది. అలాగే మొన్న మధ్య భస్మం శివుడు పెట్టుకుంటూ ఉంటాడు కదా, మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, దానికి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది ఒక ఆయన అడిగాడు.
ఓ భస్మానికి భస్మానికి ఎక్స్పైరీ ఎక్స్పైరీ డేట్ అడిగారు. చెప్పుడని అడిగాడు. నేను ఒకటే మాట చెప్పా, భస్మానికి ఎక్స్పైరీ డేట్ లేదు నాన్న, అది పెట్టుకున్న వాడి కూడా ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పాను. అదే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వచ్చిందే భస్మం, భస్మం మళ్ళీ దానికి దాన్ని ఎక్స్పైరీ పెట్టుకుంటే మన ఎక్స్పైరీ డేట్ మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు తొందరగా మృత్యువు రాదు కదా. భస్మం ఎవరైతే పెట్టుకుంటారో వాడికి మృత్యువు రాదు తొందరగా. అవును. అవునా? గీతల్ని కూడా చక్కగా సంరక్షిస్తూ, మన తలరాతను కూడా సంరక్షిస్తూ ఉండేటువంటిది. అలానే ఫస్ట్ మొట్టమొదటిగా మనకి చాలా మంది భస్మం 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 అని చెప్పి ఇది చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలర్జీ, స్కిన్ ఎలర్జీస్ ఏదైతే ఉంటాయో మొత్తం పోతాయంట. ఇప్పుడు వచ్చే కెమికల్ కాదు, ఆవు పేడతో తయారు చేసుకునేటువంటి భస్మం ఏదైతే ఉంటుందో చక్కగా దాని కనుక వంటికి పూసుకుంటే, మా తాతగారు ఉండేవారు, మా అమ్మగారు నాన్నగారు, ఆయన పొద్దున్నే లేవగానే స్నానం చేయకముందే ముందు చేతిలో భస్మం వేసుకొని ఒళ్ళంతా ఇట్లా పూసుకునేవారు, ఇట్లా మొత్తం ఒంటి నిండా భస్మధారం చేసేవారు. నేను అడిగాను, ఇదేంటి తాతయ్య స్నానం చేయకుండా ఎందుకు చేస్తున్నావు అంటే, దీని తర్వాతనే స్నానం రానేవాడు. అసలైన ఐశ్వర్యం దేంట్లో ఉంది అంటే దాంట్లోనే ఉంది, భస్మంలోనే ఉంది. అంతే, అన్ని రోగాలకు మందులా పనిచేస్తుంది. ఏమంటారు, యాంటీబయోటిక్. ఓ మాట చెప్పారంటే యాంటీబయోటిక్. టీటీ తీసుకుంటాం కదా, అవును, భస్మం పెట్టుకున్న వాడికి టీటీతో సంబంధం లేదు, అవును, వాడికి అక్కర్లేదు.